హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. సో డాకు మహారాజ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అండ్ సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ మూడు ట్రైలర్స్ లో మనం ఆల్రెడీ గేమ్ చేంజర్ ట్రైలర్ కోసం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు డాకు మహారాజ్ ట్రైలర్ గేమ్ చేంజర్ తర్వాత రిలీజ్ అయింది అండ్ అండ్ ఈ ట్రైలర్ కోసం మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అండ్ సంక్రాంతికి గేమ్ చేంజర్ తర్వాత వస్తున్న ఫిల్మ్ అదే కాబట్టి డాకు మహారాజ్. సో మనం ఆర్డర్లోనే డాకు మహారాజ్ ట్రైలర్ కోసం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ టీజర్ రిలీజ్ అయినప్పుడే మనం చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యాం, ఎందుకంటే బాలకృష్ణ గారిని చాలా కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నారు అని అర్థమైంది. అండ్ బాలకృష్ణ గారిని ఎంత కొత్తగా ప్రజెంట్ చేసినా కూడా ఆ స్టోరీ ప్లాట్ లైన్ కానీ ఆ టెంప్లెట్ అనేది ఎప్పుడూ ఒకే టైప్ లో ఉంటుంది మాక్సిమం. హీజ్ ఎ సేవియర్ అఫ్ కోర్స్. బాలకృష్ణ గారు ఏ ఫిల్మ్ చేసినా కూడా ఆయన సేవియర్, అండ్ మన తెలుగు హీరో అంటేనే సేవియర్. సో అదంతా పక్కన పెడితే ఈ ఫిల్మ్ సెటప్ మాత్రం చాలా కొత్తగా ఉంది. అంటే ఇది ఒక ఇంచుమించుగా ఒక డిఫరెంట్ వరల్డ్ అంటే మన వరల్డ్ అయి ఉండొచ్చు, బట్ ఆ మనుషులు కానీ అక్కడ జరిగిన కథ కానీ వాళ్ళ ఇవి కానీ ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ లోకే మనల్ని తీసుకెళ్ళబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమైంది. అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఒకటి ఉన్నట్టుంది. సో ఫ్లాష్ బ్యాక్ వచ్చేసరికి మళ్ళీ అది కొంచెం నార్మల్ గానే రెగ్యులర్ టెంప్లెట్ ఫ్లాష్ బ్యాక్ లాగా అనిపిస్తుంది. అండ్ హీరోయిన్స్ కూడా ఉన్నారు, బట్ ఎవరు మెయిన్ లీడ్ గా ఒక హీరోయిన్ అని మనం చెప్పలేము. యాక్చువల్ గా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, ప్రజ్ఞా జైస్వాల్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్. బట్ ఎక్కువ ఫేమ్ వచ్చింది మాత్రం ఊర్వశి రౌతల గారి సాంగ్ వల్ల. ఆవిడకే బాగా ఎక్కువ బడ్జ్ వచ్చింది ఈ మూవీలో, బట్ ఆవిడ కూడా కొంచెం రోల్ ఉన్నట్టుంది. హీరోగా బాలకృష్ణ గారు అయితే మాత్రం చాలా కొత్తగా కనిపిస్తున్నారు. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్ రాఘవంశీ గారు బాలయ్య గారికి వీరాభిమాని అని చెప్పడం జరిగింది. సో బాలకృష్ణ గారిని ఆయన ఒక ఫ్యాన్ గా ఎలా చూడాలనుకుంటున్నారో బాబీ గారు కూడా అదే చూపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో బాలకృష్ణ గారు అయితే చాలా డిఫరెంట్ గెటప్స్ ఉన్నాయి. అండ్ దొంగలు డాకు అని పిలుస్తారు, చెడ్డవాళ్ళు డాకు అని పిలుస్తారు, అండ్ మహారాజ్ అని మంచి వాళ్ళు పిలుస్తారు. సో అందుకే డాకు మహారాజ్ అయ్యాడు. సో చెడ్డవాళ్ళకి డాకు, మంచి వాళ్ళకి మహారాజ్. సో సినిమా థీమ్ కానీ ట్రైలర్ కానీ చాలా బాగున్నాయి. ట్రైలర్ లో బాగా ఎక్కువ స్టాండ్ అవుట్ అయిన ఎలిమెంట్స్ ఏమంటే సినిమాటోగ్రఫీ బాగుంది. అంటే బాలకృష్ణ గారి సినిమాస్ లో మనం చూసుకుంటే సినిమాటోగ్రఫీ పెద్దగా ఏమీ ఉండదు, ఆల్మోస్ట్ సీరియల్ లాగే ఉంటది. ఏవో వీరసింహారెడ్డి ఏవో కొన్ని బాగానే అనిపించినా కూడా ఓవరాల్ గా అది సీరియల్ టెంప్లెట్ లోనే వెళ్తుంది సినిమాటోగ్రఫీ అనేది. బట్ డాకు మహారాజ్ లో ఒక టిపికల్ సినిమాటోగ్రఫీ అనేది కనిపిస్తుంది. అది చాలా నాకు నచ్చింది. అండ్ కొంచెం ఆ యానిమల్ సీజీ షాట్స్ కూడా ఉన్నాయి. సో ఈ స్టోరీ అయితే కొంచెం గట్టిగానే పెద్దగానే ప్లాన్ చేసి చెప్తున్నారని అయితే అనిపించింది. బట్ సినిమా రిలీజ్ అయ్యాకే వాళ్ళు నిజంగా అది చూపించారా, లేకపోతే ట్రైలర్ వరకు బిల్డప్ లేదు సినిమాలో ఎంతకంటే ఎక్కువ ఉందా అనేది మనకి వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక అయితే తెలుస్తుంది. బట్ సినిమా కోసం అయితే మాత్రం టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎక్కువ పాజిటివ్ వచ్చింది, ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇంకా పాజిటివ్ పెరిగింది. బట్ ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అవన్నీ కొంచెం నార్మల్ గానే అనిపిస్తుంది. బట్ మన తెలుగు సినిమాల్లో ఎప్పటికీ అది పోదు. అంటే ఎంత పెద్ద పగ ఉన్నా ఆడికి సైకోలా బిహేవ్ చేసినా కూడా ఆడికి ఒక ఎమోషనల్ స్టోరీ పెట్టించి వాడి మీద కూడా మనం కన్సర్న్ ఫీల్ అయ్యేలా మార్చేసుకుంటాం. సో అది కామన్, మన వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. బట్ ఈ సినిమాలో ఏదో కొత్తగా అయితే చూపించబోతున్నారు. కొంచెం నార్మల్ టాపిక్స్ నార్మల్ గానే కొంచెం మధ్యలో ఉండొచ్చు. స్టిల్ ఆ కొత్త బాలయ్య గారిని ప్రెజెంట్ చేయబోతున్నారని మనకి ట్రైలర్ చూస్తే అర్థమైంది. సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ సీజీ కూడా బాగానే ఉంది. అంటే వాళ్ళు పాన్ ఇండియా లెవెల్లో తీయట్లేదు డాకు మహారాజ్ ని, ఓన్లీ తెలుగు వాళ్ళ కోసమే రిలీజ్ చేస్తున్నారు. స్టిల్ ఎఫర్ట్స్ మాత్రం ఎక్సలెంట్ గా పెట్టారు. అంటే ఇంకొకరు ఎవరైనా కూడా ఈ సినిమా చూడొచ్చు అనేలాగానే ఎఫర్ట్స్ పెట్టారని నాకైతే అనిపిస్తుంది. ఓవరాల్ గా బాలయ్య గారి డైలాగ్ డెలివరీ కానీ డిఫరెంట్ ఆ జానర్ లో, అంటే ఆ గెటప్ ఉన్నది ఆయన డిఫరెంట్ గా ఒక రెబల్స్ మనకి 1940s 50s లో ఉన్న రెబల్స్ ఎలా ఉండేవారు నార్త్ లో ముఖ్యంగా. సో ఆ కైండ్ ఆఫ్ అటైర్ తో ఉన్నారు ఆయన. సో అది చాలా బాగుంది. అండ్ అది కాకుండా ఓన్లీ బియర్డ్ తో ఒక లుక్ ఉంది, అది పూర్తిగా చూపించట్లేదు సినిమా ట్రైలర్ లో, అక్కడక్కడ వస్తుంది. సో నాకు ఆ లుక్ నచ్చింది. యాక్చువల్ గా టిపికల్ బాలయ్య గారు అదే, అండ్ ఆ లుక్ చాలా బాగుంటది. యాక్చువల్ గా బాలయ్య గారికి ఈ రఫ్ లుక్స్ కంట ఓన్లీ మీసం ఉండి మంచిగా కొంచెం నైస్ విగ్ ఉండి దీంతో ఆయన చాలా అందంగా ఉంటారు. యాక్చువల్గా బాలయ్య గారు నందమూరి అందగాడు అంటారు బాలయ్య గారిని. సో ఆ లుక్ చాలా బాగుంటది. అది కొంచెం అంటే అది మేజర్ రోల్ ప్లే చేయబోతుందేమో సినిమాలో అని నాకు అనిపిస్తుంది. అందుకే దాన్ని కొంచెం దాచారు. సో అది చాలా ఎక్సైటింగ్ రోల్ అవ్వబోతుందేమో. అండ్ డిఫరెంట్ గెటప్స్ అయితే యాజ్ యూజువల్ బాలయ్య గారి ఫిల్మ్స్ లో ఎలా ఉంటాయి అలాగే ఉన్నాయి. అండ్ ఎక్సలెంట్ విజువల్స్ బాగున్నాయి. విజువల్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అంటే ఇది సూపర్ గా ఒక పాన్ ఇండియా లెవెల్లోని స్టాండ్ అవుట్ అయిపోయే విజువల్స్ అలా నేను అనట్లే కానీ ఆ విజువల్స్ నిజంగా ఎవరైనా అప్రిషియేట్ చేయొచ్చు. అండ్
ఆ వర్క్ అనేది కనిపిస్తుంది మనకి. ఆ ఎడారిలో సీన్స్ కానీ, ఆ గుర్రంతో వెళ్ళే సీన్స్ కానీ, ఆ నైట్ టైంలో షూట్ చేసిన సీన్స్ కానీ చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా అయితే మాత్రం ట్రైలర్ చాలా బాగుంది. అండ్ తమన్ గారు బీజిఎం ట్రైలర్ స్టార్ట్ అయినప్పుడు ఏంటి టీజర్ కి ఇచ్చినంత బాగా ఇవ్వలేదు ట్రైలర్ కి అని అనిపించింది, కానీ మధ్యలో ట్రైలర్ ఒక ఎండ్ వచ్చాక మళ్ళీ అసలు స్టోరీ అంటే ట్రైలర్ కూడా 3-4 పార్ట్స్ లాగా ఉంటుంది. మూవీ ఎలా ఉంటుందో కామెడీ, స్టోరీ కామెడీ, హీరో ఎంట్రన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో తర్వాత మళ్ళీ మెయిన్ లైన్ చూపిస్తారో ట్రైలర్ కూడా అదే డిజైన్ ఉంటుంది మన తెలుగు సినిమా పరంగా చూసుకుంటే. స్టార్టింగ్ మెయిన్ స్టోరీ, ఆ తర్వాత మళ్ళీ కమిడియన్స్ అందరూ ఒకసారి ఎంటర్ అవ్వడం, అంటే కమర్షియల్ ఫిల్మ్ బాగా పైసా వసూలు ఫిల్మ్ ఎలా ఉంటుందో చెప్తున్నా. సో మళ్ళీ ఒక సాంగ్, చిన్న కాన్ఫ్లిక్ట్, ఆ తర్వాత మళ్ళీ విలన్ అండ్ హీరో కాన్ఫ్రంటేషన్, ఇవన్నీ సేమ్ ట్రైలర్ అలాగే ఉంది. అండ్ ఆ కాన్ఫ్రంటేషన్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ తమన్ గారు బీజిఎం ఇచ్చారు. అండ్ తమన్ గారు కూడా ఆ మీమ్ చూడడం అయితే జరిగిందంట. అదే బక్కోడికి అయితే రజనీకాంత్, బండోడికి అయితే బాలయ్య, బక్కోడికి అదే రజనీకాంత్కి బక్కోడు, బాలయ్యకి బండోడు అని. కరెక్టే. బాలయ్య బాబుకి మాత్రం తమన్ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో. వీరసింహారెడ్డి కానీ, అఖండ కానీ, ఇప్పుడు డాకు మహారాజ్ కానీ. సో ట్రైలర్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. అండ్ బాబీ గారు, వాల్తేరు వీరయ్య కూడా బాబీ గారు బెస్ట్ వర్క్ అనలేను. చిరంజీవి గారి మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఆ సినిమా చాలా నిలబడింది. బట్ ఇది బెస్ట్ వర్క్ అవ్వబోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన యాజ్ ఎ డైరెక్టర్, ఎందుకంటే ఇప్పుడు వరకు ఆయన హిట్స్ వచ్చినవన్నీ కూడా మాక్సిమం హీరోస్ మీదకే వెళ్ళింది. సో హీరోస్ కి ఆ క్రెడిట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ జైలవకుశ కానీ, ఆ పవర్ అంటే ఓకే ఫస్ట్ ఫిల్మ్ వదిలేస్తే, జైలవకుశలో వచ్చిన ఎన్టీఆర్ గారు 3 రోల్స్ కానీ అది ఎన్టీఆర్ గారే ఆల్మోస్ట్, అంటే తీయడం చాలా కష్టం. బట్ ఓవరాల్ గా డైరెక్షన్ పక్కన పెడితే ఓవరాల్ గా అది యాక్టింగ్ మీదే వెళ్ళింది సినిమా అంతా. వాల్తేరు వీరయ్య కూడా వింటేజ్ చిరంజీవి గారి మీదే మనం చూసాం. సో ఈ రెండు అలాగే. బట్ ఈ సినిమా బాలయ్య బాబు గారు ఎంత ఉన్నా కూడా బాబీ గారు తన వర్క్ చూపించారని అనిపిస్తుంది. అండ్ బాబీ డియోల్ కూడా ఉన్నారు. అండ్ బాబీ డియోల్ యానిమల్ తర్వాత వరుసగా ఇంకా వచ్చిన ఫిల్మ్స్ అన్ని సైన్ చేసుకుంటూ పోతున్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారు. అండ్ తెలుగు సినిమాలు అయితే పక్కాగా ఇంకే సినిమా వదిలైనా తెలుగు సినిమా చేస్తానని ఫిక్స్ అయ్యే రేంజ్ లో ఉన్నారు. ఎందుకంటే తెలుగు వాడే తనకి పునర్జన్మ ఇచ్చాడు అన్నంతగా ఆయన చెప్తున్నారు. కాబట్టి బాబీ డియోల్ ఈ సినిమాలో అంటే ఏదో టెంప్లెట్ విలన్ లా ఉండకుండా కొంచెం మంచిగా విలన్ ఉండి హీరోకి కొంచెం చెమట్లు పట్టించి తర్వాత ఓడిపోయిన పర్లేదు, కానీ అట్లీస్ట్ మన హీరోకి చెమట్లు పట్టించాలి. అలా అయితే ఎక్సైటింగ్ ఉంటుంది. బట్ ఈ సినిమా ట్రైలర్ అయితే మాత్రం పక్కా పైసా వసూల్ ఫర్ సంక్రాంతి ఫిల్మ్ లవర్స్ అని నాకైతే అనిపిస్తుంది. అండ్ బాలయ్య బాబు గారు ఫ్యాన్స్ కే కాదు చాలా మందికి కూడా ఈ సినిమా నచ్చుతుంది పక్కాగా. ఎందుకంటే ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ వాళ్ళు ఫీల్ చేశారని నాకైతే క్లారిటీగా కనిపిస్తుంది. బట్ సినిమా రిలీజ్ అయ్యాక ఎలాగా ఉంటుంది అనేది చూద్దాం. ఓవరాల్ గా అయితే మాత్రం డాకు మహారాజ్ ఎక్సైటింగ్ ట్రైలర్ అండ్ ఇంట్రెస్టింగ్ సినిమా ఎలా ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పడం కూడా కొంచెం లార్జ్ స్కేల్ లాగే తీసామని చెప్తున్నారు, కనిపిస్తుంది అది ట్రైలర్ లో. సో అది నిలబడితే మాత్రం సంక్రాంతికి డాకు మహారాజ్ మంచి విన్నర్ అవుతుంది. అండ్ సంక్రాంతి బాలయ్య బాబు గారు అనేది చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఎందుకంటే సంక్రాంతికి బాలయ్య బాబు గారికి ఉన్నంత హిట్స్ మరే హీరోకి లేవు. సో ఆయన సంక్రాంతికి వస్తున్నారు అంటే పక్కాగా అందరికి ఫుల్ గా పంచపక్ష పరమాన్నాలు ఇచ్చేసే వెళ్తారు. సో డాకు మహారాజ్ తో కూడా అదే జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఫుల్ పైసా వసూల్ సినిమా రిలీజ్ అయ్యే వరకు చూద్దాం. తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.